శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ కాపుగంటి త్రినాథ విజయకుమార్ గారి రచన 'అహంకారం అణిగింది' అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనలు, అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. అవంతినగర ఆస్థానంలో హరనాథ శాస్త్రి, గురునాథ శాస్త్రి అని ఇద్దరు పండితులు ఉండేవారు. తమలాంటి తెలివితేటలు కలవాళ్ళు ఎక్కడా లేరని వారికి వల్లమాలిన గర్వం. వాళ్ళు ఎప్పుడూ ఇతరులను అవహేళన చేసి అవమానిస్తూ ఉండేవారు. కళింగపుర ఆస్థానంలో సుగుణశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు గల పాండిత్యము, తెలివితేటలు అపారమైనవి. ఆయన ఖ్యాతి దేశ దేశాలా పాకింది. సుగుణశర్మను గురించి విన్న హరనాథ, గురునాథ శాస్త్రులు అతన్ని పరీక్షకు పెట్టి ఓడించి అవమానించాలని, అందువల్ల తమ ఖ్యాతి మరింత పెరుగుతుందని అనుకున్నారు. వాళ్ళిద్దరూ తమ రాజుగారి అనుమతితో కళింగ చక్రవర్తి ఆస్థానానికి వచ్చి, మహారాజా, మేము అవంతినగర ఆస్థాన పండితులం. తమ ఆస్థానంలో సుగుణశర్మ అనే పండితుడు ఉన్నాడట. ఆయనను జయించడానికి వచ్చాము అన్నారు. చక్రవర్తి అనుమతితో సుగుణశర్మ, నేను పాండిత్యంలో అంత గొప్పవాణ్ణి కాను, అయినా మీరు కోరుతున్నారు కనుక మీ ఇద్దరిని వేరువేరుగా ఒక చిన్న ప్రశ్న వేసి పరీక్షిస్తాను. దానికి మీరు సరి అయిన సమాధానం ఇవ్వగలిగితే నాకన్నా మీరు గొప్పవారని ఒప్పుకుంటాను అన్నాడు హరనాథ గురునాథులతో. మర్నాడు సభలో పరీక్ష ఏర్పాటయ్యింది. పరీక్షలో తమ ఆస్థాన పండితుడు గెలుస్తాడో ఓడతాడో చూడాలని సభకు జనం గుంపులు గుంపులుగా వచ్చారు. సుగుణశర్మ ఒక రాతికి దారం కట్టి దాన్ని ఒక కర్రకు వేలాడగట్టాడు. ఆ రాతికే మరొక దారం కట్టి దాన్ని కిందకి వేలాడనిచ్చాడు. తరువాత హరనాథ శాస్త్రిని సభలోకి రమ్మన్నారు. ఆయన వచ్చి సుగుణశర్మ పక్కనే కూర్చున్నాడు. అప్పుడు ఆయనతో సుగుణశర్మ, శాస్త్రి గారు, ఈ రాతికి పైన కింద దారాలున్నాయి కదా, నేనిప్పుడు కింది దారం పట్టుకుని లాగబోతున్నాను. లాగినప్పుడు కింది దారం తెగుతుందో పై దారం తెగుతుందో చెప్పగలరా అన్నాడు. పైదారం తెగుతుంది అని హరనాథుడు తడుముకోకుండా చెప్పాడు. సుగుణశర్మ కింది దారాన్ని పట్టుకుని విసురుగా లాగాడు. హరినాథుడు చెప్పినట్లు పైదారం తెగక దాని కింద దారమే తెగింది. హరనాథుడు ఆశ్చర్యపోయాడు. చూశారా, మీరు ఓడిపోయారు. మీరు వెళ్ళి గురునాథ శాస్త్రి గారిని పంపండి, ఆయన్ని కూడా పరీక్షించి చూస్తాను అన్నాడు సుగుణశర్మ. హరనాథుడు గురునాథుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, బాగా ఆలోచించకుండా పైదారం తెగుతుందని చెప్పి నేను ఓడిపోయాను. నువ్వైనా కింద దారం తెగుతుందని చెప్పి గెలిచి మన పరువు నిలబెట్టు అన్నాడు. ఈ లోపల సుగుణశర్మ తెగిపోయిన దారాన్ని విప్పతీసి రాతికి మరొక దారం కట్టి కిందకి వేలాడేటట్టు చేశాడు. గురునాథుడు సభలోకి వచ్చి సుగుణశర్మ పక్కన కూర్చున్నాడు. హరనాథుని అడిగినట్టే గురునాథుని కూడా సుగుణశర్మ అడిగాడు. కింది దారమే తెగుతుంది అన్నాడు గురునాథుడు. సుగుణశర్మ తనలో తాను నవ్వుకుని కింది దారం పట్టుకుని నింపాదిగా లాగసాగాడు. కొంతసేపటికి రాతికి పైన ఉన్న దారం తెగి రాయి దభీమని కింద పడిపోయింది. రాజుగారితో పాటు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. సుగుణశర్మ గురునాథునితో, ఇంత చిన్న విషయంలో మీరిద్దరూ ఓడిపోయారు. మీ పాండిత్యం సంగతి నాకు తెలీదు. మీరు గొప్ప పండితులే కావచ్చు, కానీ మీకు విజ్ఞానం తక్కువ, అహంకారం హెచ్చు. అందుకే పిలవకుండా పెట్టకుండా ఎరగని వారిపైకి పోటీలకు వస్తున్నారు. ఇంక ముందు ఇలాంటి పనులు చేసి అవమానాల పాలు కాకండి అని మెత్తగా చివాట్లు పెట్టి పంపేశాడు. సుగుణశర్మ ఒకసారి కింది దారాన్ని, ఒకసారి పైదారాన్ని ఎలా తెంచాడో కళింగ చక్రవర్తికి అర్థం కాలేదు. దాని రహస్యం ఏమిటో చెప్పమని ఆయన సుగుణశర్మను అడిగాడు. దానికి సుగుణశర్మ, అది చాలా చిన్న చిటుకు మహారాజా. ప్రతి వస్తువుకు ఒక విధమైన జడత్వం సహజంగా ఉంటుంది. మొదటిసారి నేను కింది దారాన్ని విసురుగా లాగాను. రాతిని మోసే దారానికి అది వరకే కొంత బిగువు ఉన్నప్పటికీ నేను కింది దారాన్ని లాగటం చేత దాని బిగువు హెచ్చే లోపుగానే కింది దారం తెగిపోయింది. రెండోసారి కింది దారాన్ని నింపాదిగా లాగాను. కింది దారానికి తెగేటంత బిగువు వచ్చే లోపల రాతిని మోస్తున్న పైదారం బిగువు తెగేదాకా పెరిగింది. దీన్ని ఎవరైనా చేసి చూడవచ్చు అన్నాడు. రాజు సుగుణశర్మ యుక్తికి మెచ్చి ఆస్థానం పరువు కాపాడినందుకు ఆయనకు మంచి బహుమానం ఇచ్చాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.